'ఓజీపై' మీ రివ్యూ చెప్పండి సార్. హిట్ అంటారా? ఫ్లాప్ అంటారా? చూడాలమ్మా. ఇప్పుడు నాదొక క్యాలిక్యులేషన్ ఉంది ఇక్కడ. పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ కూడా రొమాంటిక్ కామెడీ, ఫ్యామిలీ డ్రామా, సోఫిస్టికేటెడ్ ఫ్యామిలీ డ్రామా అన్నీ హిట్లు. 'ఖుషి' అవనివ్వండి, ఏ సినిమా రొమాంటిక్ కామెడీ, ఇది అవనివ్వండి, ఏ సినిమా చూసినా పవన్ కళ్యాణ్ సినిమాలు ఆ రొమాంటిక్ కామెడీ, ఆ సరదా, ఆ కుటుంబంలో చక్కటి నేపథ్యంలో సెంటిమెంటు, ఆ సినిమాలన్నీ ఆడినాయి. ఒట్టి యాక్షన్ పిక్చర్, యాక్షన్ మీదే బేస్ అయి తీసిన సినిమాలు ఇంతవరకు పవన్ కళ్యాణ్కి ఆ సినిమాలు అంటే ప్రజల్లో అతన్ని ఒట్టి యాక్షన్ హీరోగా చూడాలని కోరుకోవట్లే ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ని ఒక చక్కటి ఎంటర్టైనర్ గాను, ఒకటి కామెడీ, రొమాంటిక్ కామెడీ, చక్కటి ఫ్యామిలీ, చక్కటి అత్తారెడ్డి దారేదిలాగా ఒక చక్కటి ఫ్యామిలీ డ్రామా, ఏదో ఫ్యామిలీ డ్రామా కూడా పెడబొబ్బులు కాకుండా అలా స్మూత్గా వెళ్ళే ఫ్యామిలీ డ్రామా ఇలాంటివి ఎంజాయ్ చేస్తారు. అది పెద్ద హిట్ చేస్తారు. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసినప్పుడు నాకు అక్కడొక్కటే క్వశ్చన్ మార్క్. ట్రైలర్లో ఆ రొమాంటిక్ కామెడీ అనేది కానీ, ఫ్యామిలీ డ్రామా సెంటిమెంట్ అన్నది కానీ పెద్దగా కనపడలా. ఫుల్గా ట్రైలర్ మొత్తం యాక్షన్ 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 ఓరియంటెడ్, బాంబే స్మగ్లర్, బాంబే విలను, ఆ విలన్ నడచాలి, ఈ రొటీన్ ట్రాక్లో కనపడుతుంది. మరి మనం ట్రైలర్ చూసేసి జడ్జిమెంట్ చేయలేము. ట్రైలర్ చూస్తే నాకు అనిపించినప్పుడు ఏంటి యాక్షన్ పార్ట్గానే ఉంది, అతని ఇమేజ్కి తగినట్టు ప్రజలు అతని నుంచి కోరుకుంటున్నట్టు ఎక్కడ ఒక షాటో ఒక సీనో కనపడలేదే. చూద్దాం సినిమాలో ఏముంటుందో. సినిమాలో ఏమైనా ట్రైలర్లో దాచిపెట్టి, ట్రైలర్లో ఓన్లీ యాక్షన్ ఖర్చు పెట్టి చూపించి అసలు విషయం థియేటర్లో చూస్తారు లేదా దాచిపెట్టారో చూడాలి. అతను కనుక ఒట్టి యాక్షన్ అయితే దీనికి ఏమి మనం ఏం చెప్పలేం, ఉండదు. యాక్షన్తో పాటు అతని నుంచి ఎదురు చూస్తున్నది. ఇప్పుడు నేను రాజకీయాలుగా మాట్లాడట్లా. నేను పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎంజాయ్ చేస్తాను. ఫస్ట్ డే వెళ్తాను. ఎందుకు వెళ్తాను? అతని సినిమా అంటే చక్కడబ్బా ఒక మంచి రిలీఫ్ కామెడీ, చక్కటి బ్యూటిఫుల్గా సరదాగా రొమాన్స్ గిమెన్స్ సరదా కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చక్కటి స్మూత్గా ఫ్యామిలీ డ్రామా గుండెలు గల హత్తుకున్నట్టు చక్కగా వెళ్తే ఇలాంటివి ఏవో ఉంటాయి కనుక చూడొచ్చు అతని సినిమా అని వెళ్తాం. అవి లేవనుకో డిసప్పాయింట్ అవుతాం కదా. ఇప్పుడు హరిహర వీరమల్లో అదే అయింది. హరిహర వీరమల్లో హైప్ ఇచ్చారు, తీరా చూస్తే ఏమీ లేదు దాంట్లో. ఆ హైప్కి తగిన పర్ఫార్మెన్స్ కానీ తగిన డైలాగ్ డెలివరీ కానీ లేదు, చాలా క్యాజువల్గా ఉంది. సో అది అట్లా డిసప్పాయింట్ చేస్తే చెప్పలేం, కానీ అది డిసప్పాయింట్ చేసే అవకాశం ఉందా? ట్రైలర్ చూస్తే నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి. నా డౌట్స్ అంటే యాజ్ ఎ హీరో అతని నుంచి నేను ఒక ఆడియన్స్గా, ఒక అభిమానిగా నేను సినిమా చూడాలంటే ఇలా ఉంటే ఎంజాయ్ చేస్తాను. లేదనుకో ఏంటి ఇలా చేశారని ఫీల్ అవుతాను. అలా ఫీల్ అయ్యే అవకాశం ఉందా దీంట్లో? లేదా అమ్మ పవన్ కళ్యాణ్ మీద చక్కటి సినిమా వచ్చిందని ఎంజాయ్ చేస్తారో చూడాలి.